దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 25వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాని త్రాగింపుము. వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాని త్రాగించి తిని నేటి వలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించి తిని మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ అష్కెలోనును గాజుయును ఎక్రోనును అష్డోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారందరూ అరబి దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషాకు రాజు వారి తరువాత త్రాగును. ఆమేన్.